రాష్ట్రంలో మా సిఆర్ఈ మంత్రి కూడా 3,500 ఇచ్చిన. కొడంగల్లో నేను కూడా 3,500 తెచ్చుకున్నా. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆ వారి నియోజకవర్గంలో కూడా 3,500 ఇచ్చిన. కానీ మీ ఆది నారాయణ 4,500 తెచ్చుకున్నాడా? కొంతమంది నాయకులకు పేదరికం ఒక ఎక్స్కర్షన్ లాంటిది. పేదరికం చూడాలంటే విమానాలలో వచ్చి కార్లలో వచ్చి మన పేదరికం చూడాలి. ఆది నారాయణ కావచ్చు, పొంగులేటి సీనన్న కావచ్చు, నేను కావచ్చు, ఈ గ్రామాలలో పేదరికం చూసి పేదవాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని గ్రామ స్థాయి నుంచి ఇవాళ జాతీయ స్థాయి వరకు రాజకీయాలలో మేము సమస్యల మీద మాట్లాడుతున్నామంటే పేదరికం చూసినాం, పేదరికం ఉన్న దగ్గరనే పుట్టినాం, పేదరికం ఉన్న దగ్గరనే పెరిగినాం, పేదలతోని కలిసి మాట్లాడినాం, పేదలతోని కలిసి భోజనం చేసినాం. కాబట్టే పేదోడి కష్టం మాకు తెలుసు. మాకిది ఎక్స్కర్షన్ కాదు, మాకిది చదువు కాదు, ఇది మా జీవన విధానంలో ఒక భాగం. పేదరికం అంటే ఆ పేదరికాన్ని రూపు మాపాలే, పేదరికాన్ని పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని ఇవాళ బాధ్యత తీసుకొని ముందుకెళ్తున్నాం మిత్రులారా. అందుకే ఆనాడు మీరు ఆలోచన చేయండి. పోడుపూళ్ళ పట్టాలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు, రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. ఎందుకంటే పేదరికం తెలిసిన పార్టీ, పేదల్ని తమ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇందిరమ్మ అనే పదము ఆషామాషిగా అన్నది కాదు. మా లంబడోళ్ళు, మా ఆదివాసీలు సొంత తల్లిని అమ్మని ఎంత గౌరవిస్తారో తండాలలో గూడెలలో ఇందిరమ్మకు అంతే స్థానం ఉంది. పేదోళ్ళ గుండెల్లో ఒక అమ్మగా శాశ్వతంగా స్థానాన్ని ఏర్పరచుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇది. అందుకే ఇవాళ ప్రతి పేదవాడికి 10 ఏళ్ళు రేషన్ కార్డు ఎట్లుంటుందో తెలియదు. కొత్త కోడలు వస్తే లెక్కలో లేదు. పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్క లేదు. ఇక్కడ తొలగించలేము, అక్కడ చేర్పించలేము. మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు. ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పేదలు ఎదురు చూసారు. అందుకే ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం, లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఈ ఇండ్లు ఇవ్వడమే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానా పెట్టనికి వనుకొచ్చేది, లేకపోతే మిల్లోడు అక్కడనే అమ్ముకునేది. ఇవాళ నేను అడుగుతున్న సారపాకలో ఆయల్లా నేను ఒక ఆదివాసీ ఇంట్లో నేను భోజనానికి వచ్చిన, నేను ముందే చెప్పిన రేషన్ షాపులో ఏ బియ్యం ఇస్తున్నామో గదే బియ్యంతో అన్నం వండి పెట్టండి, మీకున్న స్తోమత పెట్టండి. నేను ఇచ్చే బియ్యం నేను తిని చూస్తే నాకు బాధ తెలుస్తుందని. మా ఇంట్లో జూబ్లీ హిల్స్లో, సీనన్న ఇంట్లో జూబ్లీ హిల్స్లో ఏ సన్న బియ్యం తింటున్నామో ఇవాళ పేదోడి ఇంట్లో సన్న బియ్యం తింటుంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పిల్లల ఆనందం చూస్తే, సంటి పిల్లలకు కన్న తల్లి సన్న బియ్యంతోని బుక్కడు బువ్వ తినిపిస్తుంటే ఆ తల్లి ఆనందం చూసినప్పుడు ఒక నాయకుడిగా ఇంతకంటే మాకు ఏమి సంతోషాన్ని ఇస్తుందని నేను అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇయ్యవు, 1000 కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తున్నారు. 110 నెలల అధికారంలో ఉండి నెలకు 1000 కోట్లు తగ్గకుండా 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ, బామ్మర్ది, అక్క, తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి 1,00,000 కోట్లు సంపాదించిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, బంగళాలు ఇచ్చిండు, వ్యాపారం ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, రాసుకోనికే పేపర్ ఇచ్చిండు, చూపించుకోనికే టీవీ ఇచ్చిండు. కానీ వాళ్ళకు ప్రశాంతత కానీ ఆనందం ఇవ్వగలిగిండా? దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది. ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు పొడుచుకునే విడిచిపెట్టి మన పేర్లు తీసుకుంటారు. మేమేదో ఆన్లైన్ కాలు ఉన్నాం, మేమేదో ఈన్లైన్ కాలు ఉన్నామని.
నేను ఒక మాట ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ 2023 డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపిర్రు. ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా? బీఆర్ఎస్ అనే పామును, ఇది కాలకూట విషం ఉన్నది, ఇది ప్రజలను దోసుకునే అనకొండ అని 4 కోట్ల ప్రజలు డిసెంబర్ 3 తారీఖు నాడు బండరాయితోని మోది ఆ కాలకూట విషమున్న కాల నాగును ఆయల్లనే తెలంగాణ ప్రజలు బొందబెట్టిర్రు, మాడ వలగొట్టిర్రు. ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నదే? మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి, అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గరకు పోండి. ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు. పోయి ఉన్న మంత్రగాన్ని చూసుకొని మీ పంచాయతీ తెంచుకోరు. అంతే తప్ప మమ్మల్ని లాగకండి. మీ కుటుంబ పంచాయతీల మాకు రేషన్ కార్డులు ఇచ్చే పని ఉంది, పేదోళ్ళకి సన్న బియ్యంతో అన్నం పెట్టే పని ఉంది, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పని ఉంది, పేదవాడికి రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవాళ పేదోళ్ళ ఖాతాలు వేసినాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులకు రైతు భరోసా ఇవ్వడమే కాదు, రైతు రుణమాఫీ చేసి ఒక్క 18 నెలల్లో 1,04,000 కోట్ల రూపాయలు ఈరోజు పేదల ఖాతాల్లో రైతుల ఖాతాలో వేసినాం. అందుకే మిత్రులారా, ఈరోజు రేషన్ కార్డు కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, సన్న బియ్యం కావాలన్నా, 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చినా ఈరోజు అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది, ఈరోజు మన ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇదే కాదు,